మన భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ గురించి మనం తరచుగా మాట్లాడుకోం, కానీ వాటి ప్రభావం లక్షలాది మంది జీవితాలపై ఉంటుంది. అలాంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్ 8. ఇది విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల పౌరసత్వానికి సంబంధించిన కథ. సరే, మనం ఒకసారి 1950ల నాటి కాలానికి వెళ్దాం. భారతదేశం ఒక కొత్త గణతంత్ర రాజ్యంగా అప్పుడే నిలదొక్కుంటోంది. కానీ మన రాజ్యాంగ నిర్మాతల ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భారత సంతతి ప్రజల సంగతి ఏంటి? వాళ్లని మన పౌరులుగా గుర్తించాలా వద్దా? ఇది వాళ్లని బాగా ఆలోచింపజేసింది. ఇది కేవలం ఏదో ఒక చట్టపరమైన సమస్య కాదు. ఇది తమ మూలాలతో, తమ దేశంతో ఉన్న బంధానికి సంబంధించిన విషయం. 1950 జనవరి 26న వేల మైళ్ల దూరంలో ఉన్నవారికి పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనేది నిజంగా ఒక పెద్ద సవాలే. మరి ఇంత పెద్ద సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఏంటి? దానికి మన రాజ్యాంగమిచ్చిన ఒకే ఒక్క సూటి సమాధానమే ఆర్టికల్ 8. ఇదొక నిర్దిష్ట వర్గం ప్రజల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. సింపుల్గా చెప్పాలంటే, ఆర్టికల్ 8 ఒక స్పెషల్ రూట్ అన్నమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి అప్పటి అవిభక్త భారతదేశం బయట నివసిస్తున్న భారత సంతతివారు పౌరస్వత్వం పొందడానికి ఇదొక ప్రత్యేకమైన దారిని చూపించింది. అయితే పౌరసత్వం అంటే అంత సులభంగా ఇచ్చేస్తారా? లేదు కదా, కొన్ని కండిషన్స్ ఉంటాయి. మరి ఆ అర్హత సాధించాలంటే ఒక వ్యక్తి ఏ షరతులు పాటించాలి? చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఆర్టికల్ అందరి కోసం కాదు. అప్పటికే బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా, ఫిజీ, వెస్టిండీస్ లాంటి దేశాల్లో మనవాళ్లు చాలామంది స్థిరపడ్డారు. వాళ్లకు వాళ్ల భారతీయ మూలాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా అలాంటి వాళ్ల కోసమే దీన్ని తీసుకొచ్చారు. పౌరసత్వం పొందే ప్రాసెస్ని చాలా సింపుల్గా ఒక 3 స్టెప్స్లో పెట్టారు. నంబర్ 1, వాళ్లు ఇండియా బయట నివసిస్తుండాలి. నంబర్ 2, వాళ్ల పూర్వీకులు భారతీయులని ప్రూఫ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా 3వది, అక్కడున్న ఇండియన్ ఎంబసీలో తమ పేరు నమోదు చేసుకోవాలి. అంతే, పెద్ద కష్టమేం కాదు, కానీ ఇది కంపల్సరీ. భారతీయ పూర్వీకత అంటే ఏంటి? దీనికి కూడా రాజ్యాంగం చాలా క్లియర్గా డెఫినేషన్ ఇచ్చింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశం అని దేన్నైతే అన్నారో ఆ ప్రాంతంలో వాళ్లుగాని, వాళ్ల తల్లిదండ్రులుగాని, లేదా వాళ్ల తాతయ్య, నానమ్మ లేదా అమ్మమ్మ, వాళ్లలో ఎవరైనా గాని పుట్టి ఉండాలి. చూసారా ఎంత స్పెసిఫిక్గా ఉందో? సరే, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ల స్టేటస్ ఏంటి? ఇక్కడే ఆర్టికల్ 8లో ఉన్న అసలు సిసలైన కీలకమైన పదం మనకు పరిచయమవుతుంది. అదే డీమ్డ్ సిటిజన్. ఈ పదం వెనుకున్న అర్థం చాలా ముఖ్యం. అవును, డీమ్డ్ సిటిజన్. ఈ ఒక్క పదం మొత్తం కథను మార్చేస్తుంది. ఎందుకంటే దీని అర్థమేంటంటే, పౌరసత్వమనేది ఆటోమేటిక్గా వచ్చే హక్కు కాదు. దాన్ని పొందడానికి వాళ్లొక పని చేయాలి, ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి అన్నమాట. ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. ఒకవైపు ఆటోమేటిక్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతో కానీ వంశపారంపర్యంగా గానీ వచ్చేస్తుంది. దీనికి మనం ఏమీ చెయ్యక్కర్లేదు. కానీ ఆర్టికల్ 8 ప్రకారం డీమ్డ్ సిటిజన్ అవ్వాలంటే వాళ్లు స్వయంగా వెళ్లి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఆ పని చేసిన తరువాతే వాళ్లకి పౌరసత్వం వస్తుంది. అదన్మాట తేడా. ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిందంటే చాలు, ఇక వాళ్లని పూర్తిస్థాయి భారత పౌరులుగానే గుర్తిస్తారు. వాళ్ల హక్కులు, బాధ్యతలు అన్నీ కూడా మిగతా పౌరులతో సమానమే. చట్టబద్ధంగా వాళ్లు 100% భారతీయులే. సరే, ఇదంతా 75 ఏళ్ల క్రితం నాటి కథ. కానీ ఒకసారి ఆలోచించండి, అప్పుడు పెట్టిన ఈ ఒక్క రూల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారత సంతతి వాళ్ల జీవితాలని, వాళ్ల గుర్తింపుని ఎంతలా ప్రభావితం చేసుంటుంది. దీని ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కదా.